నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. టోల్ బూత్ వ్యవస్థ త్వరలో ముగుస్తుంది. టోల్ పే చేయడానికి ఎక్కడ బారియర్లు ఉండవు. ఎవరు మీ వాహనాన్ని ఆపడు. అదే ఒక్క సంవత్సరం లోపే దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ టోల్ వ్యవస్థ అమలవుతుంది. అవును, ఇది నిజం. లోక్సభ శీతాకాల సమావేశాల్లో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ టోల్ ప్లాజాల గురించి పెద్ద ప్రకటన చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వాహనదారులకి భారీ గుడ్ న్యూస్. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన. ఇక టోల్ గేట్ల వద్ద ఆగనక్కర్లేదు, దూసుకెళ్లడమే. కొత్త విధానం తెస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. అన్ని టోల్ బూతులను తొలగించనున్నాం కేంద్రం. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అదిరే శుభవార్త. ఇక పైన టోల్ ప్లాజాల వద్ద ఒక్క క్షణం కూడా ఆగాల్సిన అవసరముండదు. రై రైమంటూ దూసుకెళ్లడమే. అంటే టోల్ కట్టనక్కర్లేదా అనే ప్రశ్న మీకు రావచ్చు. అలా కాదు, టోల్ కట్టాల్సిందే. అయితే అక్కడ టోల్ ఛార్జీలు వసూలు చేసే విధానం మాత్రం మారబోతుంది. కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి విధానం పూర్తిగా తొలగించి దాని స్థానంలో ఏడాదిలోనే దేశవ్యాప్తంగా కొత్త విధానం అమల్లోకి వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా టోల్ వసూలు విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా వీలైనంత మేరకు విస్తరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న టోల్ ఛార్జీల వసూలు స్థానంలో కొత్త విధానం అమల్లోకి రాబోతుంది. ఇకపైన టోల్ ప్లాజాల వద్ద ఎవరు వాహనాలను ఆపరు. దేశవ్యాప్తంగా కొత్త ఏడాదిలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మీరు ఇప్పుడు టోల్ బూతుల వద్ద ట్రాఫిక్ జామ్ల నుంచి విముక్తి పొందుతారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తుంది. ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తరువాత టోల్ బూతుల వద్ద చెల్లించడానికి ఏ వాహనం కూడా వరుసలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త వ్యవస్థ గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో పెద్ద ప్రకటనే చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థను వచ్చే ఏడాదిలో పూర్తిగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి టోల్ పన్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లిస్తారు. దీనివల్ల వాహనదారులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా టోల్ వసూలు విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా వీలైనంత మేరకు విస్తరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి టోల్ ఛార్జీల వసూలు స్థానంలో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఎవరు వాహనదారులను ఆపరు. దేశవ్యాప్తంగా కొత్త ఏడాదిలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఇటీవలే అధికారిక ప్రకటన ప్రకారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత రహదారులపైన టోల్ వసూలును క్రమబద్ధీకరించడానికి ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపుల కోసం ఏకీకృత ఇంటర్ ఆపరబుల్ ప్లాట్ఫామ్ అయినటువంటి నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రామ్ను అమలు చేసింది. లోక్సభలో మాట్లాడుతూ నితిన్ గడ్కరీ ఢిల్లీలో కాలుష్యం గురించి కూడా ప్రధానంగా వ్యాఖ్యానించారు. ఈ ఏడాది అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్లు లేని వాహనదారులకు గణనీయమైనటువంటి ఉపశమనం కల్పించింది. వాహనంలో ఫాస్టాగ్ లేకపోతే లేదా అది పనిచేయకపోతే టోల్ ప్లాజాలో టోల్ పన్నును రెట్టింపు నగదు రూపంలో చెల్లించేటువంటి బదులు వాహనం యూపీఐని ఉపయోగించి చెల్లిస్తే టోల్ పన్నుకు 1.25 రెట్లు మాత్రమే వసూలు చేయబడుతుందని ఈ ఉపశమనం కల్పించారు. ఈ విషయంలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టోల్ ప్లాజాలలో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. పాత నిబంధన ప్రకారం ఒక వాహనం ఫాస్టాగ్ లేకపోతే లేదా అది చెల్లించకపోతే సాధారణ టోల్ ఫీజులో రెట్టింపు అంటే దాదాపు 2 రెట్లు నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారీ జరిమానాలాగా పరిగణించబడేది.
కానీ ఇప్పుడు ఫాస్టాగ్ లేని లేదా క్లోజ్డ్ ఫాస్టాగ్ ఉన్నటువంటి వాహనాలు యూపీఐ ద్వారా టోల్ ఫీజు తక్కువగా ఉంటుంది. ఈ సంస్కరణలతో గంటల సమయం, వెయిటింగ్తో పాటుగా లక్షల లీటర్ల ఇంధనం వినియోగం ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. రవాణా సామర్థ్యం పెరగడంతో పాటు లాజిస్టిక్ రంగంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులను ఇది తీసుకువస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత రహదారి రవాణా రంగంలో పెద్ద మార్పునకు రూపురేఖలు సిద్ధమవుతుండగా ఈ ప్రాజెక్టు విజయవంతమైతే భారత్ ప్రపంచంలో అత్యాధునిక హైవే టోల్ వ్యవస్థ కలిగినటువంటి దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. మొత్తం మీద ఇటీవలే అధికారిక ప్రకటన ప్రకారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతదేశ రహదారులపై టోల్ వసూళ్లను క్రమబద్ధీకరించడానికి ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు కోసం ఏకీకృతమైనటువంటి ఇంటర్ ఆపరబుల్ ప్లాట్ఫామ్ను అయినటువంటి నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రామ్ను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ లేని వాహనదారులకు గణనీయమైనటువంటి ఉపశమనాన్ని కల్పించింది. ఇదే మేరకు వచ్చేటువంటి ఈ కొత్త నిబంధన మాత్రం జాతీయ రహదారులపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఒక శుభవార్తగా మారబోతుంది. ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తే టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గుతుందని, వాహనదారులకు ఇబ్బందులు తొలగిపోతాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కొత్త విధానం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం చూపించవచ్చని కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు ద్వారా విజయవంతంగా టోల్ వసూలు చేస్తున్న క్రమంలో దేశంలోని అన్ని టోల్ గేట్ల వద్ద ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.